హలో అండి, ఈ రోజు రైట్ నో నేను ఎక్కడ ఉన్నానంటే గుంటూరులో అయితే ఉన్నాను. గుంటూరు ఫ్యామిలీకి బిగ్ హై. ఎలా ఉన్నారు మై గుంటూరు ఫ్యామిలీ? సో ఈ రోజు నేను గుంటూరు నుండి హైదరాబాద్ అయితే వెళ్తాను అనమాట. అది కూడా ఇలాంటి ట్రావెల్ కాదు, బీభత్సమైన ట్రావెల్ లో. సో ఎందులో చేస్తున్న ట్రావెల్ అంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసారు, బస్సులో అయితే చేస్తున్నాను అనమాట. సో గుంటూరు నుంచి హైదరాబాద్ నేను బస్సులో వెళ్తున్నాను, అది కూడా కరెంట్ బస్సులో. సో నేనైతే మన బస్సు బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో నా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి గుంటూరులో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర. సో నా బోర్డింగ్ పాయింట్ అయితే ఇదనమాట. మొత్తం ఇప్పుడే ఒక జర్నీ పూర్తి చేసుకుని అలాగ వచ్చాను అనమాట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి. అండ్ ఇప్పుడు మనం చేయబోతున్న జర్నీ చెప్పాను కదా, గుంటూరు నుండి సికింద్రాబాద్ వరకు ఒక ఎలక్ట్రిక్ బస్సు, అదే ఒక కరెంట్ బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఎండ మట్టికి దంచి కొట్టేస్తుంది. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోద్ది, వాలిపోయి మాడిపోయినట్టుగా ఉంది ఫేస్ అంతానే. సో మన బస్సు గురించి అయితే వెయిటింగ్. మన బస్సు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి ఎగ్జాక్ట్గా 2:45 అయితే వస్తుంది మధ్యాహ్నం. సో మన బస్సు గురించి అయితే వెయిటింగ్ అనమాట. సో ఇటుపక్క అంతా కూడా అదే ఎన్టీఆర్ సర్కిల్ పక్కన అంతా కూడా మనకి ఇలాంటి ట్రావెల్ బుకింగ్ ఆఫీసులు అయితే ఉంటాయి. గుంటూరు అయితే వచ్చాను. గుంటూరు వచ్చిన తర్వాత నేను ఎప్పటి నుంచో అనుకుంటాను అనమాట, గుంటూరులో దొరికే ఫుడ్ టేస్ట్ చేయాలని. కానీ గుంటూరు ఎప్పుడు వచ్చినా సరే అవ్వట్లేదు అనమాట. ఇప్పుడే మన బస్సు వాళ్ళు అయితే ఫోన్ చేశారు. సో కరెక్ట్గా మ్యాప్లో ఏదైతే లొకేషన్ కనపడుతుందో అక్కడే ఉండండి, ఒక 10 నిమిషాల్లో బస్సు అయితే వస్తుందని. ఏదండి మన బస్సు ఇందాక నుంచి వచ్చేస్తున్నాను, ఇంకో అదిగో ఇదిగో అన్నారు, 10 నిమిషాలు వచ్చేస్తా అన్నారు, పావు గంట అయింది. ఈ ఎండలో ఉండలేకపోతున్నానండి. ఫస్ట్ పాయింట్ అయితే అది. ఈ ఎండలో నా ఎనర్జీ మొత్తం సూర్యభగవాన్ వారు ఒక స్ట్రా వేసి జ్యూస్ పిరుస్తారు చూసారా, అలా పిరుతున్నారు. వస్తుందండో కరెక్ట్గా 3 గంటలకే మన బస్సు అయితే వస్తుంది. నేనైతే స్పాట్ చేశాను మన బస్సుని, అది చూడండి. సో ఈరోజు మనం ఈ కరెంట్ బస్సులో ప్రయాణించిపోతున్నాం, ఫ్రెష్ బస్సులో. ఫ్రెష్ బస్ అనేది ఒక కరెంట్ బండి. మన బస్సు అక్కడ అవుతుందండి, ముందు కాదా? సరే పదన అక్కడికి వెళ్దాం. గుంటూరు హైదరాబాద్ ఫ్రెష్ బస్సు. సో నేనైతే బస్సు లోపలికి అయితే వచ్చాను అనమాట. సో బస్సు లోపల సీటింగ్ అయితే ఇలా ఉంది, 2:2 సీటింగ్. నా సీట్ అయితే ఇది విండో సీట్. సో పర్లేదు, 2:2 సీటింగ్, స్పేషియస్గా ట్రావెల్ చేయొచ్చు. లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. సో కాంప్లిమెంటరీగా అయితే మనకి వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇదండి మ్యాటర్. ఎండలో దాకా ఉండి ఇక మనం పైన చూసుకుంటే 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి 2 ప్యాసింజర్స్కి. ఇక్కడ లైట్, ఇది లైట్ ఏమో, ఇది లైట్. ఇక్కడ స్విచ్లు ఉన్నాయి, ఇది ఎమర్జెన్సీ బటన్. అమ్మో నొక్కకూడదు. సో ఏసీ అయితే మంచి చిల్లగా వస్తుంది అనమాట. ఇలా ఆరామ్సే మనం హైదరాబాద్ వరకు వెళ్ళిపోవచ్చు. బాగుంది, నాకైతే నచ్చింది. నేను ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులో అయితే ట్రావెల్ చేయను, అది మీకు తెలుసు. ఎక్కువ నేను తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల నుంచి తిరుపతి తిరుమల వెళ్ళేవాడిని ఎలక్ట్రిక్ బస్సులో. సో దూరంగా ఒక ఎలక్ట్రిక్ బస్సులో జర్నీ ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు. మేబీ హైదరాబాద్ వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీలో వెళ్తాం అనుకున్నాను, సూపర్ లగ్జరీలో. కాకపోతే ఇందుకు అంటే ఆ టికెట్ ఈ టికెట్ పోల్చుకుంటే సూపర్ లగ్జరీ నాన్ ఏసీ కూడా సేమ్ టికెట్ కాస్ట్ అయితే పడింది. అండ్ ఈ ఫ్రెష్ బస్సులో టికెట్ కూడా సేమ్ ఇంచుమించు ఒకేలా పడింది. అండ్ దీని టికెట్ కాస్ట్ కూడా చెప్తాను. ఇక విండో వ్యూ అయితే ఇలా ఉందన్నమాట, చాలు. గుంటూరులో ఈ బస్సుకి 2 స్టాప్లు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కిన ఎన్టీఆర్ సర్కిల్ అండ్ రెండోది కాకాని. దీని తర్వాత మన బస్సు వచ్చేసి విజయవాడ వెళ్ళిపోతుంది అనమాట. సీట్ అయితే చాలా బాగుందండి, మంచి లెదర్ ఫినిష్తో ఆరామ్సే మనం ట్రావెల్ చేయొచ్చు ఎటువంటి ఇష్యూ లేకుండా. బొంబ అయిపోయింది. యూఎస్బి పాయింట్ 2 అయితే ఉన్నాయి, కానీ టైప్ సి పాయింట్ అయితే లేదు. నేను పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేయట్లే. ఇప్పుడే మనం గుంటూరు ఆటోనగర్ దాటుకుని గుంటూరు బైపాస్ పైకి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి NH16 అనమాట. ఈరోజు మనం ఈ హైవే మీద అయితే ట్రావెల్ చేయట్లేదు. సో విజయవాడ లేదాకా మనం ఈ హైవే మీద ట్రావెల్ చేస్తాం, అక్కడ నుంచి వేరే ఒక హైవే ఎక్కుతాం అనమాట. సో విజయవాడ లేదాకా ఈ హైవేని అలా పట్టుకుని వెళ్ళిపోవడమే. గుంటూరు నుంచి విజయవాడ 33 కిలోమీటర్లు. ఆల్రెడీ విజయవాడకి ఆన్ ద వేలో ఉన్నాం మనం. ఇదిగోండి మన బస్సు క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలా ఉంది, 65, 63. మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్. ఇంకా మనం విజయవాడకి ఎంటర్ అవ్వలేదు. సో విజయవాడకి ఎంటర్ అయ్యే ముందు ఉంటుంది టోల్ గేట్. మన జర్నీలో కూడా ఫస్ట్ టోల్ గేట్.
ఈ బస్సులో సీటింగ్ చూస్తున్నారు కదా, ఈ బస్సులో సీటింగ్ మొత్తం వచ్చేసి 45 సీట్స్ అయితే ఉంటాయి. అటు నుండి ఇటు వరకు స్టార్టింగ్ టు 45 సీట్లు. సో ఓవరాల్గా చూద్దాం ఈ బస్ జర్నీ ఎలా ఉంటుందా ఏంటి అనేది, ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. అంటే ప్రయాణించాలో లేదు అనేది కూడా. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి మనం, విజయవాడ దగ్గరికి. ఈ బ్రిడ్జ్ దాటగానే విజయవాడ, బెజవాడ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్లో ఛార్జింగ్ ఏమో 20% ఉంది, ఎక్కడేమో చూసుకుని టైప్ సి పోర్ట్ లేదు, 2 USB సాకెట్స్ ఉన్నాయి. నాకు ఎక్కడికి వెళ్ళి అడుగుదామంటే డ్రైవర్ గారు డ్రైవింగ్లో ఉన్నారు. వెల్కమ్ టు విజయవాడ. సో విజయవాడలో ఈ బస్సుకి చాలామంది ప్యాసింజర్స్ అయితే బోర్డ్ అవుతారు అనమాట. దగ్గరగా విజయవాడలోనే పికప్ పాయింట్స్ 6 ఉన్నాయి. భవానీపురం కానివ్వండి, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, బెన్ సర్కిల్, ఆర్టీసీ బస్ స్టాండ్. సో ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన బస్కి ఎక్కడైతే ప్యాసింజర్స్ బోర్డ్ అవుతారో ఆ పాయింట్కి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడే బెన్ సర్కిల్లో పికప్పింగ్ పూర్తి చేసుకుని ఆర్టీసీ బస్ స్టాప్కి అయితే వచ్చాం అనమాట. సో దీని తర్వాత మనం దుర్గా ఫ్లైఓవర్ ఎక్కుతాం. విజయవాడ నుంచి అయితే హైదరాబాద్ 272 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. మన ప్రయాణం అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్యాసింజర్స్ అయితే అందరూ ఎక్కేసారు అనమాట. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలన్నా సరే ఎక్కువగా మీరు ప్రైవేట్ బస్సులో ప్రయాణించడానికి ఇష్టపడతారో లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి. మన బస్సు అయితే విజయవాడ వచ్చాక మొత్తం 45 సీట్స్ కూడా ఫుల్ అయిపోయినాయి. అండ్ విజయవాడ దాటే లోపు ప్రయాణికులందరూ స్లీప్ లోకి వెళ్ళిపోయారు. నియర్లీ ఒక 40 మినిట్స్ తర్వాత మనం అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ బోర్డర్ క్రాస్ చేసి తెలంగాణలోకి అయితే అడుగు పెట్టేసామండి. విజయవాడ నుండి మనం హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అందరూ ఆగే ఒక చోటు, అందరూ ఆగే ఒక ఊరు సూర్యాపేటకి అయితే మనం రీచ్ అయిపోయాం. మెయిన్లీ ఈ జర్నీలో నేను బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేసింది మొబైల్ ఛార్జింగ్ అండి. ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. ముఖ్యంగా ట్రైన్ జర్నీలో అయినా బస్ జర్నీలో అయినా సరే వర్షం పడేటప్పుడు ట్రావెల్ చేస్తే ఆ మజానే వేరు కదా. మన బస్ జర్నీలో వర్షం పడితే స్పీడ్ కూడా తక్కువైపోతుంది. అలాగా 40-50 స్పీడ్లో మన బస్సు అయితే ముందుకు వెళ్తుంది. వెల్కమ్ టు సూర్యాపేట్. ఇప్పుడు దాకా మనం 140 కిలోమీటర్స్ అయితే కవర్ చేసుకున్నాం అనమాట ఈ బస్సులో. సో ఓవరాల్గా బస్సు ప్రయాణం ఇప్పుడు వరకు ఎలా ఉందిరా బాబు అని మీరు అడిగితే ఓవరాల్గా పర్లేదండి, బాగానే ఉంది. అండ్ మీరు ఇంకో విషయం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మల్టీ యాక్సిల్ వోల్వో టైప్ బస్సు అయితే కాదు, నార్మల్ సింగిల్ యాక్సిల్ బస్సే. విజయవాడ దాటాక మొత్తం బస్సు అంతా ఫుల్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మన బస్సు ఛార్జింగ్ అయితే వచ్చింది. ఇక్కడైతే 1 గంట ఆపుతారన్నారు. సో అక్కడ ఫుడ్ కాంప్లెక్స్ ఉంది, తినేసేయండి ఏదైతే అది అన్నారనమాట. సో మీరు ఒకటి గమనించారా, తెలంగాణలోకి మనల్ని ఎలా వెల్కమ్ చేసింది తెలుసా? వర్షంలో వెల్కమ్ చేసింది అనమాట. సో ఇప్పుడైతే మన బస్సు ఛార్జింగ్ ఎక్కుతుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7:18 అయితే అయింది. ఇంకొక బొమ్మ విషయం అంటే చెప్పిన, ఫోన్లో ఛార్జింగ్ 10% ఉంది. మీకు ఇందాక చెప్పాను కదా టైప్ సి పాయింట్ లేదని, 2 USBలో ఉన్నాయి. ఛార్జర్ పట్టుకుని తిరుగుతున్నాను, ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ కనబడితే అక్కడ తీసుకెళ్ళి ఫోన్ అక్కడ పెట్టేస్తాను అనమాట. ఐ వాంట్ ఛార్జింగ్. తోటి ప్రయాణికులందరూ కూడా వెళ్ళి బువ్వ తింటున్నారనమాట. ఇప్పుడు మన బస్సు కూడా ఒక బువ్వ తింటుంది, అదే ఛార్జింగ్ ఎక్కుతుంది. తెలిసి ఒక 1 గంట అంటున్నారు కానీ 40 మినిట్స్ దాకా ఆపుతారు. ఓవరాల్గా సీటింగ్ కంఫర్ట్ కూడా నాకైతే పర్లేదు అనిపించింది. ఇలాంటి 300 కిలోమీటర్లు లేకపోతే అప్రాక్స్గా 500 కిలోమీటర్లు ఈ బస్సులో జర్నీ చేయొచ్చు. ఇదేంటిది, హైవే పక్కన ఉన్న రాజుగారి తోట అనే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆపారనమాట. చూడడానికి చాలా పెద్ద రెస్టారెంట్ లాగా కనబడుతుంది. ఇది మనం తినకపోయినా ఫస్ట్ ఫోన్కి ఫుడ్ అయితే పెట్టాలి, అదే ఛార్జింగ్ అయితే పెట్టాలి. చలో చలో చలో. మెయిన్లీ మనం ప్రైవేట్ బస్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఒక స్నాక్ బాక్స్ అయితే ఇస్తారు కదండి, అదైతే ఫ్రెష్ బస్ లో ఇవ్వలేదు. ఎందుక అంటే ఒక మినీ స్నాక్ కమ్ డిన్నర్ గా అయితే 2 చపాతీస్ విత్ దాల్ అయితే ఇచ్చారండి. ఓన్లీ పర్సన్ కి 2 చపాతీస్ మాత్రం ఇచ్చారు. నేను చెప్పినట్టుగానే అయింది, 30 మినిట్స్ అన్నారు కానీ నియర్లీ 1 అవర్ అయితే ఉంచారనమాట. సో ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7:58 అయితే అవుతుంది. సో ఇందాక చూసారు కదా, అక్కడ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి ప్రైవేట్ బస్సుల్లో చిన్న చిన్న స్నాక్ బాక్స్ అయితే ఇస్తారు కదా, ఆ స్నాక్ బాక్స్ అనేది అవాయిడ్ చేసేసి ఒక ప్లేస్ పెట్టుకొని, ఈ ప్లేస్ చెప్పాను కదా రాజుగారి తోట. సో ఈ ప్లేస్ దగ్గర ఒక్కొక్క ప్యాసింజర్కి 2 చపాతీస్ లెక్క పప్పుతో సర్వ్ చేశారు. సో ఇంకా స్నాక్ బాక్స్ అనేది ఏముండదు. సో వెరీ గుడ్ ఇనిషియేటివ్ చెప్పాలంటే ఫ్రెష్ బస్ వాళ్ళది. ఎందుకంటే స్నాక్ బాక్స్ ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినరు, కానీ చపాతీ అయితే అందరూ తింటారు. ఎక్కువేం కాదు, కేవలం చిన్న చిన్న చపాతీలు 2
చాలు జర్నీలో మాత్రం. సో బస్సు అయితే రెడీ అయిపోయింది. చలో. అలా మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్కి. సూర్యాపేట దాటిన తర్వాత బస్సు అయితే కొంచెం స్పీడ్ అయితే పెరిగింది, ఎందుకంటే వర్షం ఆల్మోస్ట్ తగ్గిపోయింది అనమాట. నా జర్నీ అయితే గుంటూరు నుండి హైదరాబాద్ వరకు ట్రైన్లో ఉండేది. కాకపోతే లాస్ట్ మినిట్లో టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేక వెంటనే ఈ బస్సు బుక్ చేసుకుని ఇప్పుడు ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నాను హైదరాబాద్ వరకు కూడా. వెల్కమ్ టు హైదరాబాద్. సో మన బస్సు హైదరాబాద్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయింది. వన్స్ మనం హైదరాబాద్ లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా స్టాప్స్ అయితే ఉంటాయండి. దగ్గరగా 28 స్టాప్స్ అయితే ఈ బస్సు అయితే ఆగుతుంది. సో మీరు ట్రాఫిక్ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసిన ట్రాఫిక్ జామ్. స్టార్టింగ్ మన బస్సు రామోజీ ఫిలిం సిటీ నుండి విప్రో సర్కిల్ వరకు అన్ని స్టాప్స్ లోనూ ఆగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ ఫ్రెష్ బస్ అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ లో ఆగుతుందో స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఓవరాల్ గా అయితే మనం ఎస్ఆర్ నగర్ లో అయితే దిగిపోయాను అనమాట. ఎస్ఆర్ నగర్ దిగిపోయాను. కాకపోతే నేను బుక్ చేసుకున్న మియాపూర్ వరకు వెళ్దాం అనుకున్నాను. కాకపోతే టైం ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోతుంది. ఇంకెదర ఎటువంటి ట్రాఫిక్ జామ్లు ఉంటే బొంబాయి అయిపోతుందని ఎస్ఆర్ నగర్లో దిగిపోయాను అనమాట. సో మొత్తానికైతే మన జర్నీ ఎండ్ అయిపోయింది ఫ్రెష్ బస్ ద్వారా. సో ఓవరాల్ జర్నీ అయితే మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. ఈ బస్సులో మనం ఎగ్జాక్ట్గా 6 to 7 hours జర్నీ చేయాల్సి ఉంటుంది గుంటూరు నుంచి హైదరాబాద్ వరకు. గుంటూరు నుండి ఎస్ఆర్ నగర్ వరకు ఈ బస్సులో నాకు టికెట్ పడిన కాస్ట్ వచ్చేసి 561 రూపాయలు. పేటిఎం ద్వారా అయితే బుక్ చేసుకున్నాను. సో ఇది వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరు నచ్చుకుని ఆశిస్తున్నాను. ఈ వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరొక బ్లాగ్ వచ్చుకున్నాను. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.